జనసేన వల్ల తెలుగుదేశం లబ్ధి పొంది, తెలుగుదేశం వల్ల బీజేపీ లబ్ధి పొంది, అంటే తెలుగుదేశం జనసేన వల్ల. కానీ బీజేపీ వల్ల వీళ్ళ లబ్ధి ఎంత అనేది కౌంట్ వేస్తే తేడా ఉంది అక్కడ. వీళ్ళకళ్ళు వీడు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ మాట నేరహత ఎక్కడ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ సింగల్గా సీట్లు కాసింది. లాస్ట్ టైం 2 మంత్రి పదవులు ఎలా ఇచ్చారు ఇవన్నీ మరి అప్పుడు లెక్కేసుకున్నారా? ఖచ్చితమే. సెంటర్లో కూడా ఇచ్చింది. అప్పుడేంటి కీలకమైనటువంటి చాయిస్ ఇచ్చారు, ఒకటి ప్లస్ ఒకటి ఇది. ఇప్పుడు కూడా అంతే కదా ఇస్తోంది బేసిక్గా. అప్పుడు జనసేన కూటమిలో లేదు, అందువల్ల 2 ఇచ్చారు. ఇప్పుడు కూటమికి 4 ఇచ్చినట్టు. తెలుగుదేశం బీజేపీని కూటమి భాగస్వామిగా కంటే కూడా జనసేన భాగస్వామిగానే చూస్తుంది. మనం గమనించాల్సిన విషయం అది. తెలుగుదేశం బీజేపీతో నేరుగా పాయింట్ టచ్ చేయట్లేదు. ఈవెన్ పొత్తప్పుడు కూడా ఇద్దరికి కలిపి ఇచ్చామని చెప్పారు. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. బీజేపీకి ఇచ్చామల్లా, ఇద్దరికి కలిపి 31 ఇచ్చామన్నారు. 40-50 అడిగారు, ఇద్దరికి కలిపి 31 ఇచ్చాం. ఇద్దరికి కలిపి అంటే భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం ఓట్ బ్యాంకులో ముస్లిం క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి ప్రస్తుతానికి వచ్చారు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు పోగొట్టుకోకూడదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చాడు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము.